ఇక్కడ మూలవాసులు శ్రమణ పరంపరలో వాళ్ళు ధ్యానం చేసుకునేవారు. వాళ్ళ యొక్క ఏది ఆ మానసిక ప్రశాంతత కానీ అంత మన లోపలనే ఉందని ఈ బుద్ధిజం 100% ఈ శ్రమణ పరంపరకు సంబంధించింది. అట్లా ప్రతి ఒక్కరూ ఆ గురు పరంపరలో ఈ శ్రమణ పరంపరలో ధ్యానం చేసుకునేవారు. ఏదైనా అంతర్ముఖంలోనే చూసేవారు. ఈ సనాతనంలో, ఈ ఆర్యం లోపల, ఈ బ్రాహ్మణిజం లోపల ఈ ధ్యానం అనే కాన్సెప్టే లేదు. ఎంతసేపు బలు ఇవ్వాలి, ఏ స్థాయికి బలు ఇచ్చిర్రు అంటే ఆ జంతు పశువులని, అంటే ఇక వ్యవసాయం చేయడానికి లేని పరిస్థితి వచ్చింది. ఈ హింసను చూడలేక చాలా మంది రాజులతో సహా బుద్ధిజం జైనిజంలోకి కన్వర్ట్ అయ్యారు. అప్పుడు మొత్తానికి మన ఎగ్జిస్టెన్స్ అయిపోతుందని చెప్పి అప్పుడు ఆ బుద్ధిజం జైనిజాన్ని వీడు కొన్ని పాటించే ప్రయత్నం చేసిండు. అర్థమైందా? సో ఆలోచించండి మిత్రులారా, దయచేసి వాడు చేసిన దరిద్రం అంతా చేసి మళ్ళా ఎవడన్నా వాస్తవాలు చెప్తే వాని మీద పొద్దుగా లేస్తే ఇక ఈ ట్రోలింగ్. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడుకి శూద్రుడు ఎందుకు పూజాని ఏమని అడుగుతున్నా? రేవంత్ రెడ్డి గారు తమిళనాడులో చేశారు కదా, గతంలో కూడా ఈ మార్కండే గుళ్ళ కొన్ని గుళ్ళల్లో వేరే యొక్క బైండ్లు కొందరు చేసేటోళ్ళు కదా, చేయండి. సంస్కృతం తీసేసి తెలుగులో చెప్పేటట్టు తెలుగులో చెప్పాలి అన్ని మంత్రాలు, అన్ని మతాల అన్ని కుల. ఇప్పుడు ఏ ముస్లిం వాడైనా ఇమాం కాగలుగుతున్నాడు, ఏ క్రిస్టియన్ వాడైనా పాస్టర్ కాగలుగుతున్నాడు. మరి ఏ హిందూ అయినా ఎందుకు పూజారి కాకూడదు? సింపుల్. సంస్కృతంలో చెప్పొద్దు, తెలుగులోనే అచ్చ తెలుగులోనే చెప్పాలి ఏ మంత్రమైనా. ఎస్, ఏ కులమోడైనా ప్రతి హిందువు పూజారి కావచ్చు. చెప్పండి, తప్పేముంది? ఒప్పుకోడే బ్రాహ్మణుడు, వాని ఆధిపత్యం పోతుందే. గుళ్ళో వచ్చే సంపద దోసుకోవాలి, ఈ ప్రజలందరినీ కంట్రోల్లో పెట్టుకోవాలి, వాళ్ళకి పొద్దుగాలేస్తే పిచ్చి లేపాలి. ఇవన్నీ సాధ్యం కాదు కదా. చెప్పండి. దరిద్రుడు. జర్నలిస్ట్ రాకేష్, కరోనా వస్తే అన్ని మూసుకొని ఇంట్లో భయపడి బతికిన దొంగలు అన్నా వీళ్ళు. అదే బ్రదర్, బతుకుతారు. ఇప్పుడు మనం లైవ్లో వచ్చిన కామెంట్ ఎవ్వరు కామెంట్ పెట్టరు. కానీ ఇప్పుడు నేను ఇది అయిపోయినాక వాళ్ళకి లేదో బిట్ కట్ చేసి పెట్టినా అనుకో, నువ్వు చూడు 100,000 కామెంట్లు పొద్దుగా లేస్తే అమ్మని అక్కని పట్టుకొని తిడతారు. ఏం సంస్కారం ఇది? ఇది నేర్పినరా సంస్కారం? హిందూ మతం ఇట్లా నేర్పిందా? లేదు, ఏ హిందూ గ్రంథంలో లేదు అట్లా. చూపెట్టమనండి. దరిద్రం. మంచిగా దునియా మంచిగా. నీలకంటి కుమార్ రాజుబోడ అన్న, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, ఆడుని మాట్లాడతా, వీడు మరి ఏడ మాట్లాడాలి? నేను ఈడున్నా కాబట్టి ఈడ మాట్లాడుతున్నా, ఆడికి వస్తే ఆడ మాట్లాడతా. సింపుల్ కదా. ఏం చేయమంటావు మరి? ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, నీ బీజేపీ పార్టీ చెప్తే రాలేదు. నేను ఇంజనీరింగ్ అయిపోయినాక వచ్చిన, ఏది నేను 21, 22 ఉన్నప్పుడు వచ్చిన. మరి ఇక్కడ నాకు పిల్లలు, నాకు 2 కొడుకులు, వాళ్ళు పెద్దగా అవుతున్నారు. మరి ఇక్కడ నేను నా బాధ్యత తండ్రిగా ఏది వాళ్ళతోటి నేను టైం గడపాలి, వాళ్ళని ఒక దారి చూపెట్టాలి. మరి ఏం చేయమంటావు? నాకు అర్థం కాలేదు. మీరు చెప్పంగా వద్దన్నా. ఇప్పుడు ఈ ఇండియాలో ఇంతమంది యూట్యూబర్లు మాట్లాడుతున్నారు రకరకాల సబ్జెక్టుల మీద. అమెరికాలో ఉన్న వాళ్ళు చూస్తలేరా ఇండియా వాళ్ళు యూట్యూబ్ మాట్లాడి? ఐ డోంట్ అండర్స్టాండ్. విషయం ఉందా లేదా? యాడుంటేంది? ఇవాళ టెక్నాలజీ వచ్చినాక ప్రపంచం చిన్నగా అయిపోయింది. తుమ్మినా దగ్గర తెలుసు. ఇవాళ BBC తెలుగు న్యూస్ తెలుగు అని ఒకటి ఛానల్ వస్తుంది. మరి వాళ్ళు వచ్చే న్యూస్ అన్ని భారతదేశంలో జరిగే విషయాలు ఉన్నాయా? మీరు చూడండి, BBC న్యూస్ అని తెలుగులో, BBCలో ఇంగ్లీష్లో వచ్చిన దాన్ని వాళ్ళు తెలుగులో మార్చి పెట్టారు యూట్యూబ్ ఛానల్. అంటే తెలుగులో చెప్తారు. అందులో వచ్చే 99% న్యూస్, 1-2 న్యూస్ భారతదేశం సంబంధించి ఉంటాయి. కానీ మొత్తం వేరే అన్ని దేశాలు ఉంటాయి, ప్రపంచానికి సంబంధించిన అన్నీ ఉంటాయి. ఉక్రెయిన్లో ఏమవుతుంది, రష్యాలో ఏమవుతుంది, ఇంకోటి ఏమవుతుంది, అమెరికాలో ఏమవుతుంది, అన్నీ ఉంటాయి. తప్పేముంది? ప్రపంచంలో ఎక్కడ ఏమైనా యూనివర్స్లా, ప్రపంచం అంటే యూనివర్స్లా ఎక్కడ ఏమైనా తెలుసుకోవడం తప్పేముంది? ఇలా చంద్రుడు, సూర్యుడు, ఇంకోటి ఒకటే సూర్యగ్రహణం అవుతుంది, మన భూమి మీద అవుతుందా? అది భారతదేశంలో అవుతుందా? అక్కడెక్కడో పైన అవుతుంది. ఆడ దరిదాపులకు కూడా సూర్యుని దగ్గరికి మనం పోలేము. మరి అక్కడెక్కడో అయ్యేది మనకెందుకు అంటే ఏదో రకంగా నోరు మూపియాలే, ప్రజలకు వాస్తవాలు తెలియనియద్దు. కానీ వాడు మాత్రం పొద్దుగాలేస్తే ఈ చెత్త నింపొచ్చు హిందూ ముస్లిం అని. దరిద్రులు.
కాదు శివ ఎక్కడ ఎవరు అది అది యుద్ధం చేసిండు శివాజీ కానీ ఔరంగజేబ్ ఏంది అంటే ఆయన యొక్క అంతకుముందు వరకు అక్బర్ నుంచి ఒక్కొక్కరు ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారు. ఔరంగజేబ్ అంటే ఆయన మొత్తం భారతదేశాన్ని పరిపాలించాలి అనే ఒక ఆకాంక్షతోటి రాజ్య విస్తరణ కోసం దక్షిణాది మీద పడ్డాడు. ఓకే, అర్థమైందా? అంతకుముందు దక్షిణాదికి ఏది వీళ్ళు తుగ్లక్లు వచ్చిర్రు, ఖిల్జీ వచ్చిండు. వాళ్ళు ఏం చేసిర్రు అంటే ఎక్స్పాండ్ చేయకుండా ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడ ట్యాక్స్ తీసుకొని పోయిర్రు, కప్పం కట్టమన్నారు. కొంత ఆ రాజు బలంగా ఉన్నప్పుడు కొంత కట్టిర్రు, తర్వాత మానేశారు. ఓకే, గంతవరకే. కానీ ఈ ఔరంగజేబు అంటే ఆయన ఏంటంటే మొత్తం భారతదేశాన్ని పరిపాలించాలి అనే ఆకాంక్షతోటి ఏం చేసిండంటే ఈ దక్షిణాదిలా మొత్తం ఎక్స్పాండ్ చేయడానికి శతవిధాల కష్టపడ్డాడు. 9 నెలలు కష్టపడితే ఒక లోపల ఉన్నటువంటి ఆంతరంగికులు మోసం చేస్తే మన యొక్క హైదరాబాద్ రాజ్యాన్ని అతను తన యొక్క మొఘల్ సామ్రాజ్యంలో కలుపుకోగలిగిండు కుతుబ్ షాహీల తర్వాత. కానీ అదే ప్రయత్నము ఈ యొక్క మరాఠా సామ్రాజ్యాన్ని చేసినప్పుడు చేయలేకపోయిండు. ఎందుకు అంటే అదంతా ఈ టెరైన్ ఎట్లుంటుందంటే ఈ యొక్క మన కోరమండల్ అంటారు, అదే ఏమంటుంది అని మర్చిపోయి కొంకన్ ఈ యొక్క అంటే ఈ గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, బొంబాయి ఈ ప్రాంతం అంతా, కేరళ ఈ ప్రాంతం అంతా కొంకన్ అంటారు. ఓకే, రత్నగిరి ఇవన్నీ ప్రాంతాలు అవి ఏంటంటే ఈ కోస్టల్ రీజియన్ ప్లస్ అన్ని గుట్టలు కొండలు ఈ పెద్ద పెద్దవి ఉంటాయి. అంటే ఒక నార్మల్ ప్లెయిన్ ల్యాండ్ కాదు కాబట్టి ఆయన ఆయన లోకల్ మంచి ఏమంటారు ఈ కొండలు గుట్టలు ఎక్కుట్లా దాసుకున్నట్లా ఈయనకి పట్టుంది శివాజీ గారికి. సో ఉండడం వల్ల ఆయన దొంగలేకి వస్తాడు, కొడతాడు, పారిపోతాడు, మళ్ళీ కనిపించాడు. అంటే డైరెక్ట్గా ప్లేన్ ల్యాండ్లోకి వచ్చి యుద్ధం చేయలే శివాజీ గారు ఎప్పుడు. గెరిల్లా యుద్ధం అంటారు. గెరిల్లా యుద్ధం అంటే ఇప్పుడు ఏమంటారు అంటారు కదా స్నైపర్ అంటారు కదా. అంటే వాడు కనబడకు నువ్వు నిద్రపోయినప్పుడు వచ్చి కొడతాడు, మళ్ళా కొడదామనే లోపల వాడు కనిపించాడు, పోతాడు, ఆ గుట్టలలో దాచుకుంటాడు. ఆ గుట్టల పైకి ఆయనకి శివాజీకి ఎక్కువ వస్తుంది కానీ వాళ్ళకి ఎక్కువ వస్తుంది, వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు లోకల్ వాళ్ళు కాబట్టి. కానీ వీళ్ళకి ఎక్క రాదు, అంటే మళ్ళీ రివర్స్ కొట్టలేడు. ఆ విధంగా గెరిల్లా యుద్ధం చేసేవాడు. సో అట్లా అతను గెలవలేకపోయిండు ఔరంగజేబు గారు. అయినప్పటికీ ఆయన తన యొక్క హిందూ సైన్యాధ్యక్షుని పంపి శతవిధాల ప్రయత్నం చేసిండు, కానీ సక్సెస్ కాలేకపోయిండు. ఓకే, లాంగ్ టర్మ్. సో దానివల్ల ఏమైపోయింది, ఔరంగజేబు అతని మకాంనే ఈ దక్షిణాది మార్చుకున్నాడు. ఔరంగజేబు సమాధి కూడా ఎక్కడ మహారాష్ట్రలో ఉంటుంది. ఓకే, సో ఆయన తన జీవితాన్ని అట్లా చేసి ఏం చేసిండు, అక్కడ సరిగ్గా వాళ్ళ పిల్లల్ని టేక్ కేర్ చేయకపోవడం వల్ల నెక్స్ట్ వారసుని తయారు చేయలేకపోయిండు, సరైన సమర్థమైన వారసుని తయారు చేయలేకపోయిండు ఔరంగజేబు. దానివల్ల ఏమైపోయింది, ఔరంగజేబు తర్వాత మొఘల్ సామ్రాజ్యం పతనం అయిపోయింది. ఆ యొక్క ఔరంగజేబు వరకే ఏమంటారు బలమైనటువంటి మొఘళ్ళు, సమర్థమైన మొఘళ్ళు. ఔరంగజేబు తర్వాత మళ్ళీ దశ మొఘళ్ళు అంతా ఇక అది నామకే వాస్తే అది అయిపోయింది. ఇక ఆ తర్వాతనే ఔరంగజేబు తర్వాతనే మరాఠాలు మిగతా వాళ్ళందరూ తన యొక్క ఏమంటారు స్వతంత్రాన్ని ప్రకటించుకొని మొత్తం అయిపోయింది. మొఘళ్ళ ప్రాతినిధ్యం పోయింది. ఎందుకు పోయింది, ఔరంగజేబే కారణం. ఎందుకంటే ఆ యొక్క అది సరిగ్గా లేదు, మనం అది గెలిచే స్థాయిలో లేదు, అంత ఈజీ లేదు అని తెలిసినప్పుడు తను బ్యాక్ వెళ్ళిపోయి ఆ ఉన్న ఉత్తరాది ప్రాంతాన్ని సరిగ్గా పరిపాలించుకుంటే అయిపోయేది. కేవలం మొత్తం భారతదేశాన్ని పరిపాలించే ఆకాంక్షతోటి తన యొక్క అక్కడున్న అసలు రాజ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల, అసమర్థమైన వారసుల వల్ల, సరైన వారసుని నువ్వు నిలుపుకోలేకపోవడం వల్ల నీ తర్వాత పతనం అయిపోయింది. అదే ఆయన అంటే ఆయన ఒకటే దిక్కు ఆలోచించండు, ఇంకో దిక్కు ఆలోచించలే, నెక్స్ట్ ఏందనేది ఆలోచించలే. సో అది జరిగింది. సో కానీ ఇక్కడ రాజ్య విస్తరణ కోసమే యుద్ధాలు జరిగినాయి తప్ప మతం పేరు మీద ఎవరూ యుద్ధం చేసుకోలేదు. సింపుల్. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, దాంతోపాటు మీ తరఫున వాయిస్ ఇస్తా. వాడికి సమాధానం లేకపోతేనే మనం తిడతాడు. అంటే వాడు అన్ని తిడుతుండు అంటే మనం చెప్పాలనుకున్న మెసేజ్ చేరాల్సిన వారికి చేరుతుంది అని అర్థం. లేకపోతే వాడేందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నాడు, అలా ముచ్చడం లేకపోతే వాడేందుకు నన్ను తిడతాడు, పట్టించుకోడు కదా.